ఈరోజు మే 25వ తారీఖు. ఎండలు ఎంత బాగా ఉన్నాయో తెలుసు కదా. 48-50 డిగ్రీస్ ఉన్నాయి కదా, 48-50 డిగ్రీల వరకు. అయినప్పటికీ మా టెర్రస్ గార్డెన్ లో కుండీల్లో పెట్టిన మొక్కలకి ఎంత బాగా మల్లెపూలు, ఇంకా విరజాజి, దవనం ఎంత వచ్చిందనేది నేను చూపిస్తాను. చాలా వస్తున్నాయి. ఈ మల్లె మొక్కలు ఇప్పుడు మూడవసారి అనమాట, మూడో కాపు వస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ నుండి స్టార్ట్ అయిపోయినాయి మల్లె చెట్టు మొక్కలు. ఇది ఇంకా పక్కన కుండీ ఉంది కదా, ఆ బ్లూ డ్రమ్లు, అవి కూడా. ఇది మూడవసారి. రెండు సార్లు అయితే ఆకు దూశాను. ఫస్ట్ టైం దూశాను, తీసేసాను ఆకంతా. ఒక కాపు అయిపోయిన తర్వాత రెండోసారి కూడా ఆకంతా తీసేసాను. ఇంకా మూడవసారి మాత్రం నాకు విసుగు వచ్చేసింది. నేను తీయొద్దనేసి వదిలేసా. మొగ్గలు వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు అనేసి ఆకు తీయకుండా ఉండాను. అయినప్పటికీ మంచిగా మొగ్గలు వచ్చేసినాయి. మళ్ళీ ఎంత బాగా వస్తున్నాయి చూడండి. చిన్న గుండు మల్లి అనమాట. ఇది చిన్నగా ఉంటే, అంటే వీటికి మంచిగా బాగా భూమిలో పెడితే కొద్దిగా లావుగానే అవుతాయి, కానీ మనం కుండీల్లో పెట్టడం వల్ల కొద్దిగా చిన్న సైజు వస్తున్నాయి. అదే కాకుండా మూడవ కాపు కాబట్టి, ఫస్ట్ సెకండ్ కాపుకి కొద్దిగా పెద్దగానే వచ్చినాయి. మూడవసారి కాబట్టి కొద్దిగా చిన్నగా వస్తున్నాయి. అదే కాకుండా ఈ మొక్క అసలు ఒక సంవత్సరం అంతా, అసలు ఒక సంవత్సరం అయితే పూలు పూయలేదు. ఎందుకంటే చాలా డల్గా అయిపోయి అది చనిపోయే వరకు వచ్చిందనమాట. దాన్ని కుండీ మొత్తం మార్చేసి వేరే కుండీలో పెట్టి పశువుల ఎరువు అవి ఇచ్చుకుని, అలోవెరా ఇంకా 2-3 రోజులు అది వాటర్లో పెట్టేసి నానబెట్టి ఆ వాటర్ ఇచ్చుకున్నాను. అప్పటి నుంచి మరలా కాపు స్టార్ట్ అయింది. ఇంకా 2 years నుండి బాగా వస్తుంది కాపు. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, 3 years నుండి ఇది 3వ సంవత్సరం. చాలా బాగా వస్తుంది. ఇది కూడా 50 రూపాయల టబ్బు, కొద్దిగా మీడియం సైజు ఉంటాయి కదా, మరి 100 రూపీస్ టబ్బు కాకుండా. అలాగని 50 రూపాయల టబ్బులోనే చిన్నవి ఉంటాయి కొన్ని ఆకుకూరలు వేసుకునేవి, అవి కాకుండా మీడియం సైజు ఉంటుంది అనమాట. ఆ టబ్లో పెట్టుకున్నాను నేను దీన్ని. అయినప్పటికీ ఎంత బాగా వస్తున్నాయి మొక్కలు. నేను విసుకొచ్చేసింది నాకు, ఎందుకంటే ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఇవ్వటం అలా అవుతుంది, లేకపోతే అలా చెట్టును వదిలేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి. అందువల్ల ఇక నేను ఆకు తీయదలుచుకోలేదు. అయినప్పటికీ చాలా వచ్చినాయి అనమాట, వస్తున్నాయి. కొన్ని సార్లు అయితే చాలా ఎక్కువ వచ్చినప్పుడు అయితే నేను చూపించట్లేదు వీడియోలో, ప్రతిసారి తీయలేము కదా. ఎప్పుడన్నా ఒకసారి తీయాలనిపించినప్పుడు తీస్తున్నాను. ఇది చూసారు కదా, విరజాజి. ఆ పెయింటింగ్ బకెట్ లో పెట్టాము. కింద ఒకటి ఉంది, నేలలో ఉందో కానీ అది కింద గ్రేప్ చెట్టుకి అల్లుకుపోయి అది పెరగనివ్వట్లేదు అంటే ఫ్లవర్స్ కూడా ఎక్కువ రావడం లేదు కింద ఉన్న దానికి. ఇంకా ఇది ఇంకొక మొక్క తెచ్చి పెయింటింగ్ బకెట్ లో పెట్టాము. ఇది 2 years అవుతుంది పెట్టి. ఇది కూడా మంచిగా వస్తున్నాయి మొక్కలు. కాకపోతే ఈసారి ఎండలకి కొద్దిగా చిన్నగా వచ్చినట్టుంది మొక్కలు. దసరా టైంలో అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. వర్షాలు పడే టైంలో, ఆ టైంలో అయితే కూడా బాగా వస్తాయి. మరి ఇప్పుడు కూడా స్టార్ట్ అయినాయి సమ్మర్ లో. మరి ఎక్కువ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి అనుకుంటా ఇవి కూడాను, సీజన్ తో పని లేకుండా. వర్షాకాలం కూడా పెద్ద మొక్కలు వస్తే కొంచెం బలంగా ఉండేట్టు ఉంటది అనమాట ఈ విరజాజి. చిన్నవి, సన్నజాజులు కాదు, సన్నజాజుల కంటే విరజాజులు మంచి స్మెల్ ఉంటాయి కదా ఇవి. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో కొయ్యాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మొత్తం కోసిన తర్వాత నేను చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అనేది. కొన్ని అయితే వదిలేశాను నేను, ఎక్కువ కొయ్యలేదు, కొన్ని వదిలేశాను. ఇవి వచ్చినాయి, ఇంకా కొన్ని ఉంటాయి కానీ నేను కొద్ది వరకు మాత్రమే కోసాను. అలాగే ఇక్కడ దవనం కూడా ఉంది. ఈ దవనం కూడా ఇంత ఎండలో, మనకి ఎంత మే నెల ఆఖరిలో ఎంత ఎండ ఉందో తెలుస్తుంది కదా. ఎంత ఈ ఎండలకు కూడా తట్టుకుని ఈ మొక్కలు బ్రతుకుతున్నాయి. ఇది చూడండి, సపోటా. ఇది సూది సపోటా ఏమో, చివరంతా సూదిలాగా ఉంది. ఇవి కూడా చూడండి, దీని కింద పెట్టాను అనమాట. 100 రూపీస్ టబ్బు, పెద్దది బ్లాక్ టబ్ లో పెట్టాము. ఇది కూడా చనిపోయే మొక్కనే బతికించుకున్నా. చిన్న వేరు ఉంటే కింద కొద్దిగా
ఉంది వేరు పచ్చిగా. దీన్ని కూడా అలోవెరా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బకెట్ లో వేసి కొద్దిగా వాటర్ ఇచ్చి పోసేసుకుని దానిలో ఒక 2-3 రోజులు అలా ఉంచేసి తర్వాత మనం మొక్కలకి ఇచ్చుకుంటే మంచిగా బ్రతుకుతాయి అనమాట. చనిపోయే మొక్కలు కూడా బ్రతుకుతాయి. అలా ఇచ్చుకుంటే ఇంత పెద్దగా అయ్యింది. ఇంకా దీన్నే చాలా మందికి ఇచ్చాను, తెలిసిన వాళ్ళకు కూడా ఎక్కడైనా వేర్లు ఉంటే. అలాగే కొన్ని ముదురు కొమ్మలు విరిసేసి ఇలా చిన్న టబ్బులో కూడా ఇచ్చుకున్నాను, పెట్టుకున్నాను. ఈ చిన్న టబ్బు 50 రూపీస్ టబ్బు, 50 రూపాయల టబ్బు బ్లాక్ కలర్ ఉంటుంది కదా, దానిలో మొక్కలు ఇవి ముదురు కొమ్మలు గుచ్చుకున్నాను, దానిలో కూడా వచ్చినాయి. ఇంకా దీని విత్తనాల ద్వారా కూడా నేను కొన్ని పెట్టుకున్నాను, వేరే కుండీలో వేసుకున్నాను. చూసారు కదా, ఇవి వచ్చినాయి. ఇంకా మల్లె మొక్కలు కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని వదిలేశాను, విరజాజులు కూడా వదిలేశాను కొన్ని. ఇక మొత్తం కొయ్యాలంటే చాలా టైం పడుతుంది అనేసి అలా వదిలేశాను. చూసారు కదా, 48-50 డిగ్రీలు ఉన్న మే నెల 25వ తారీఖున కూడా టెర్రస్ గార్డెన్ లో, అంటే పైన నెట్, షేడ్ నెట్ గానీ గ్రీన్ క్లాత్ గానీ ఏది వేయలేదు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం వేస్తాం కానీ ఈ సంవత్సరం అయితే వేయలేదు. ఇక ఇంత ఎండలు ఉంటే వెనకలేదు, కానీ మధ్యలో ఇంకేమేస్తాంలే అనేసి ఇక వేయలేదన్నమాట. అయినప్పటికీ ఎన్ని ఫ్లవర్స్ ఇంకా దవనం వచ్చింది చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.